Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. ఈరోజు మీకు కొత్త ప్లేస్ చూపిద్దామని వచ్చాను. ఈ గార్డెన్ అంతా చాలా మొక్కలు ఉన్నాయండి, రకరకాల మొక్కలు. పాస్టర్ గారి ఇంటికి వచ్చాము. చూసారా, ఇది కొండ చీపురు అంట. కొండ చీపురికి ఇలాగ వస్తుందంటే నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను, ఎందుకంటే మాకు తెలియలేదు. ఇది డ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఇలాగ కట్ చేసుకుంటాం, పెట్టుకుంటారండి. ఇదిగోండి మా అరటి మొక్కలు చూడండి, అన్నీ గెలలు వేసేసి ఉన్నాయి. ఈ పక్కన చర్చ్ అండి, ఇది చాలా బాగుంది. తర్వాత పాస్టర్ గారి పేరు చెప్తారు, అలా చూడండి. పేరండి జోనాథన్ దాస్ గారు, పాస్టర్ గారు అండి. ప్రైజ్లాండి పాస్టర్ గారు. మీ గార్డెన్ చూస్తుంటే చాలా బాగుంది. టెర్రస్ గార్డెన్ అంటే ఇదేమో టెర్రస్ గార్డెన్ కి మించిపోయి పెట్టారు. కుండీల్లో కూడా మంచిగా చాలా బాగున్నాయండి డెకరేషన్ మొక్కలు. ఇంకా అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ 3 రకాలంటే పసుపు పైన ఉన్నాయి. 3 రకాల పసుపు, రెడ్, వైట్. ఇదిగోండి ఇది యాలకులు. తీయమ్మ పువ్వు ఒక్కసారి యాలకులు గుచ్చుకుందా, ఇలాగే వస్తాయంటారా? దానికి కాయలు వస్తాయమ్మా. పువ్వు ఇడుతుంది, ఇదా పువ్వు, దానికి యాలకులు వస్తాయి. ఇదిగో చూసారా, యాలక్కల చెట్టు ఏంటండి ఇది, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది కూడాను ఫ్లవర్, దీనికే కాయలు వస్తాయి. ఇది ఇక్కడ బొడుపుంది వస్తుంది యాలక్కాయ. ఇది ఫ్లవర్ ఇలా వస్తుంది, బొడిగా వచ్చేది కాయ అంటండి. ఇదిగో ఇక్కడ నుంచి పైన వస్తుంది, అది వెన్ను వచ్చినట్టు. ఇదిగోండి ఇది ఇలా ఇక్కడ నుంచి ఉబ్బి అలాగా వెన్ను వచ్చినట్టు వస్తుంది, వరి వచ్చినట్టు. ఈ చెట్టు చూస్తుంటే మనకి ఎలాగ అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఏదో కొబ్బరి చెట్టుకి కొత్తగా వస్తుంది చూసారు, అలా ఉంది. అది చాలా బాగా వాసన వస్తుంది చెట్టు. ఏం చెట్టు? సీతాఫలమా? అబ్బా అబ్బా, చూడండి ఈ గార్డెన్ చూస్తుంటే చాలా బాగుంది నాకు. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. కేరళ ఉసిరేనమ్మా, ఇంత కాయలు ఉంటాయి. చింతపండు బదులుగా వాడతారు. కాయలు తెస్తాను, తీసుకొస్తాను, కాయలు కోసుకొస్తాను, మీరు చూస్తాను. కేరళ ఉసిరి అంటండి ఇది, కేరళ ఉసిరి అంటండి. చూసారా, మామిడికాయలు, పున్నాసకాయలు 10 కాయల దాకా కోసేసారంటే అండి, పప్పులో వేసుకున్నారంట పాషి గారు చెప్తున్నారు. ఇది వాక్కాయలు, ఇది వాక్కాయలు అండి, పప్పులో వేసుకోవచ్చు. ఇది కూడాను రబ్బర్ అంటే రబ్బర్ తయారవుతుంది దీంతో కింద కట్ చేసి పెద్ద చెట్టు దాంతోనా? అది కాదు, ఈ చెట్టు వేరే. ఏమో స్టార్ ఫ్రూట్స్ అండి. చూసారా, కనిపిస్తుంది కదండి, ఇది రబ్బర్ తయారవుతుంది అంటే మొదల నుంచి నీళ్ళ కింద వస్తుందండి. అది రబ్బర్ కట్ చేసి. ఇదిగోండి ఇది చెట్టు, ఈ చెట్టులో నుంచి కట్ చేస్తే పాలు వస్తాయి కదా. ఇదేనా స్టార్ ఫ్రూట్స్? ఇదేనండి, వేల కొలది కాసేస్తాయి. ఇవన్నీ కాయలు కింద పడిపోయి ఉంటాయి. ఈ చెట్టు చూపిస్తామండి, ఎంత పెద్ద చెట్టు. ప్రైజ్ రేట్ అండి. మా పాషామ్ గారండి, హాయ్ చెప్పండి. ఇదిగోండి ఇది స్టార్ ఫ్రూట్ అంటే నేను చిన్న చెట్టు చూసాను, పెద్ద చెట్టు అయిపోయింది. చాలా కాయలు కాస్తాయంటండి. ఎంత బాగున్నదో ఈ స్థలంలో, ఎంత మంచి దేవుడు. ఇది యాలచ్చి లవంగ, అది ఎలాచి, దాసిన చెక్క. లవంగాలు మా దగ్గర లవంగాలు, దాసిన చెక్క అంటే చూసానండి. ఇదేమో యాపిల్ సిమ్లా, అది ఇది సిమ్లా, ఇది సిమ్లా. ఇదేమో ఇదైతే మనకే ఉంది కదా, ఉంది. ఇది నేరేడి సిమ్లా యాపిల్, అది సిమ్లా యాపిల్. నేరేడు కాయలు చూడండి, చిన్న మొక్కలో పూత పూసేసింది. మళ్ళీ కాయలు వచ్చినప్పుడు మళ్ళీ వద్దాం, ఒకసారి లుక్ వేసుకుందాం, తెలుసుకుంది కదా. వచ్చేస్తాయి కాయలు, వచ్చేస్తాయి. ఇది కూడా యాలచే కదా, యాలచి కాయలే కదా. మలబారి, ఇది మలబారి చెట్టు. ఇప్పుడు నేను మన కాయలు కూడా కాసినవి.
మల్బరీ. అంటే ఈ మోడల్ వేరు. ఇక్కడ ఒకటి ఉందండి ఇంకో మోడల్. ఈ మోడల్ లేదు పట్టుకెళ్తాం మల్బరీ. పట్టుకెళ్ళండి. ఇవి బాగున్నాయి. ఈ పువ్వులు కూడా ఏదో పేరు అంటారు ఇట్లా. నీలగోరు వంకాయలు. ద్రాక్ష, తెల్ల ద్రాక్ష, నల్ల ద్రాక్ష. నలుపండి. నల్ల ద్రాక్షనా చూడండి. బ్లాక్ నల్ల ద్రాక్షలు పెట్టారు. ఇక్కడ మొదలు పెట్టారండి. పందిరేసారు. చాలా బాగా వచ్చినాయి. మళ్ళీ ఇంకొకసారి కట్ చేస్తే మళ్ళీ వస్తుంది. ఇది వంకాయలు ఇవ్వనండి. వంకాయలు చూపిస్తాను. చాలా వంకాయలు ఉన్నాయి. వంగ, అయిగోండి తెలుపు వంగ. ఇక్కడ ఇక్కడ పిందులు ఇరిగిపోద్ది. వంగ ఇక్కడ ఉన్నాయి. వంగ పిందులు. అయిగోండి వంకాయలు చాలా కోసేపోయారా? మాకు ఖాళీ ఉంటుంది కోయి. అంటే మళ్ళీ ముదిరిపోతాయి. మొదలు పిందులండి. ఇంకా పెద్ద వంకాయలు అంటండి. మరి చాలా బలం. ఓకేనండి. బొబ్బాస్కాయ చెట్లు కాయలు కూడా కాసేస్తుంది. మిరియాలు. అది పైకి తీయాలి. ఒక్కసారి నేను పైకి తీస్తాను. తీయండి. కాయలు చూపిస్తాను చూసారా? మిరియాల చెట్టు అండి ఇది. చూడండి ఎంత చెట్టు. అదిగో ఎన్ని కాయలే. అదిగోండి కాయలతో ఉన్నాయి. కాయలు అయిపోయిన తర్వాత చాలా బాగున్నాయండి. ఇదిగోండి కాయలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఎన్ని కాయలే. అవి ఒకసారి కోసారా? చాలా ప్రతి సంవత్సరం ఒక అరకిలో వస్తాయి. ఓకే కేజీకి వస్తాను. ఫ్రెష్గా తీసుకున్నాం. ఇదిగోండి ఒక కాయకి వస్తాను. పిందులు చూడండి అసలు కాయలు చూపించుకోండి. మిరియాలు చూసారా? ఇలా గెల్లలా ద్రాక్ష గెల్లగా వేసిందండి. ఇది కూడాను తయారైపోయాక నల్లగా వస్తే చాలా మందికి పంచి పెడతారంట. ఇదిగోండి ఇది ఏమో చెప్పారు కదా. ఇది మల్బరీలో ఇదొక వెరైటీ. ఇది పొట్టుకాయలు. అదేమో పొడిగ్గా ఉంటాయి. ఇది మన దగ్గర కూడా ఉంది. మీ దగ్గర ఉందమ్మా? అంటే ఇది వేరేగా ఉంది, మన వేరేగా ఉంది కదా. ఇదిగోండి ఇది కూడా మల్బరీ. ఈ మల్బరీ చెట్టు వల్ల ఈ పండు అని తింటే చాలా ఆరోగ్యానికి మంచిది అంటే చాలా మంచిదండి. ఇదిగోండి రేగి చెట్టు. చిన్న చెట్టు కూడా కాసేస్తుంది. మనకు పోతేసింది ఇదే. ఇదేనా? అది నారింజ. ఓహో ఇదిగో నారింజ. పసుపుని రెడ్ అనండి. వైట్ అక్కడ ఉంది కదా, ఇంకా పసుపు రెడ్. చూసారా? అవి డ్రాగన్ ఫ్రూట్ విత్తనం వేసారండి. పాస్టర్ గారికి ఎంత ఇంట్రెస్ట్ అంటే మరి ఈ మొక్కలను చూస్తే నాకు ఇంకా పెంచుకోవాలని ఆశ పడుతుంది. ఇందులో ఏంటంటే పసుపు కలర్ ఒకటి ఉందంట, వైట్ ఒకటి ఉంది, పింక్ ఒకటి ఉంది. మూడు రకాలు ఏంటంటే కూరపనస అండి. కూరపనస పనసకాయలు ఉన్నాయండి. మనవరు కదా రాలిపోయినాయి. సీజన్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి పిందులు దిగుతాయి. కానీ మట్టి ఎక్కడ వేస్తారండి? ఇది బయట మొక్కలు ఎలా వస్తాయండి? విత్తనాలు వేసేత వచ్చేస్తాయండి తుక్కి కింద. కాదండి ఈ మట్టి ఎలా చేసుకొచ్చి? ఈ మట్టి ఇసుక మామూలుగా ఇసుక మామూలు పెంట ఉంటది కదా, ఆ పెంట. ఇది ఎక్కువ నల్ల మట్టి. బ్యాగులు కొన్నారు. ఖర్చు లేకోకుండా పాస్టర్ గారు ఎంత బాగా పండిస్తున్నారో చూడండి. ఇలా ఉండాలండి మట్టి. గట్టిగా ఆగకూడదు, గట్టిగా ఉండాలి. రండి అక్కడ ఇంకా చూపిస్తాను కాయలు చేయడమ్మా. ఇదేమో పంపరపనస. ఇదేమో తమలపాకు అంటారు అన్నారు కదా, తమలపాకు. అయితే తమలపాకు చాలా పెద్దగా అయిపోయింది. ఇదేమో కమలాపలం. ఇది యాపిల్ అదండి. ఇందులో రెడ్ అండి, నీరు యాపిల్లో రెడ్. ఇది కమలాపలం అమ్మా. ఈ బొబ్బాయికాయలు చూసారా? కింద నుంచి కాసుకుంటే అది కూడా మనదే బొబ్బకి. చాలా మొక్కలు ఎక్కడికి వెళ్తే తెస్తున్నారు ఈ మొక్కలన్నీ మీరు? మొక్కలు ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఇదిగోండి పనసకాయలు చూడండి. ఈ పనస చెట్టు కింద నుంచి పై దాకా ఉన్నాయి చెట్లు కాయలు.